నమస్కారం. నమస్తే మేడం, చాలా మంది లేడీస్లో అది ఫంక్షన్స్ అయి ఉండొచ్చు లేదా పండుగలు వస్తున్నాయి అని చెప్పేసి మనకి నెలసరి టైంలో అది పోస్ట్ పోన్ చేయడానికి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అవును, వస్తారు, చాలా మంది వస్తారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ మేడం? దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అందరికీ రావు సైడ్ ఎఫెక్ట్స్, కొంతమందికి వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్. లైక్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ నాజియా, వామిటింగ్స్ అట్లా కావటము, వెయిట్ గెయిన్ అట్లా కావటము. కానీ కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, కొంతమందికి కార్డియాక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, లేకపోతే అంతకుముందు పల్మనరీ ఎంబాలిజం వచ్చి డీపీటీ వచ్చిన వాళ్ళు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు, అది ఉన్నవాళ్ళు, లేకపోతే లివర్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు, అయితే ఎండోమెట్రియల్ కార్సినోమా బ్రెస్ట్ ఇట్లా వచ్చిన వాళ్ళు, కొన్ని ఉంటాయి కాంట్రా ఇండికేషన్స్. అట్లాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేయకూడదు ఇవి. సామాన్యంగా ఏంటంటే ఏదో యంగ్ పేషెంట్స్ ఏమైనా మరీ ఎక్కువ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ లైక్ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అట్లా ఏమన్నా ఉంటే ఏడాదికి ఒకసారి ఇవ్వచ్చు. అంతేగాని ప్రతి నెల వచ్చి నాకు పోస్ట్ పోన్మెంట్ కావాలి, నాకు రాసియండి అని అంటే రాసియం. అది చూసి ఇవ్వాలి. మనం ప్రతి ఒక్కరికి రాయకూడదు. అది కూడా లిమిట్ ఉంటుంది. చాలా రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది కాదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందరిలో ఉన్నా కూడా కొంచెం చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాకపోతే నేను ఇప్పుడు చెప్పాను కదా హై రిస్క్ కేసెస్, అట్లాంటి వాళ్ళకైతే అసలు ఇవ్వకూడదు. అట్లాంటి వాళ్ళని చూసి జాగ్రత్తగా మనము అది లేదు అనుకొని నిర్ధారణ చేశాకే మనము పోస్ట్పోన్మెంట్కి ఇవ్వాలి. చిన్నపిల్లలకైతే అసలు ఇవ్వకూడదు, మనం చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. పెద్దవాళ్ళకి అది కూడా ఆచితూచి ఇవ్వాలి, అంతకంటే. కొంతమందిలో ఒక 10 days 15 days కూడా పోస్ట్ పోన్ చేయడానికి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు మేడం. దీనివల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వస్తే చాలా ప్రాబ్లం. కంటిన్యూస్గా యూజ్ చేయటం వల్ల వాడకూడదు. అంటే వాళ్ళు వాడకూడదు. డాక్టర్ సలహా తీసుకొని డాక్టర్స్గా చూసి అన్ని ఏం ప్రాబ్లమ్స్ లేవు అని చూసి అది రూల్ అవుట్ చేశాక వాడచ్చు అని అంటే ఇస్తాం. అంతేగాని అది కూడా అది చూసాం ఎందుకు కావాల్సి వస్తుంది వాళ్ళకి పోస్ట్పోన్మెంట్, అది అసలు అవసరమా లేదా, అంతేగాని వాళ్ళ పాటికి వాళ్ళు వాడకూడదు. అందరికీ తెలుసు వాటి పేర్లు, పోస్ట్పోన్మెంట్కి వాడే టాబ్లెట్స్. అందుకని ఎవ్వరు వాడకూడదు, వాళ్ళందరికీ వాళ్ళు వాడకూడదు. డాక్టర్స్ దగ్గరకు వచ్చి సలహా తీసుకొని వాడాలి. మేడం, కొంతమందికి ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ బయటకు వచ్చి డాక్టర్ని కలవటానికి వాళ్ళకి సిగ్గా అడ్డొస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ ఏంటంటే మనకి చాలా వీడియోస్ అనేది వస్తూ ఉంటున్నాయి, అంటే న్యాచురల్గా తగ్గించుకోవచ్చు, ఇవి రెమెడీస్ వాడటం వల్ల చేయొచ్చు అని చెప్పేసి కొన్ని కషాయాలు చూపిస్తూ ఉంటున్నారు. అవి చేయటం వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందా మేడం? అవన్నీ చేయకూడదు. అవన్నీ అసలు గూగుల్ చేసి గూగుల్ చూసి ఏమీ ఫాలో కాకూడదు. మెడికల్ అడ్వైజులు తీసుకోవాలి అంతే, గూగుల్ అడ్వైజులు తీసుకోకూడదు. గూగుల్ అడ్వైజులు తీసుకుంటే కొంతమందికి బాగా కావచ్చు, చెప్పలేము. కానీ మిగతా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కష్టం కదా. అందుకనే అసలు గూగుల్ ఎందుకు అనవసరము, గూగుల్ అవసరం లేదు. ఈ మధ్య డాక్టర్స్ కూడా కావాలంటే వీడియో అడ్వైజ్ ఇస్తున్నారు, దూరం రాకపోతే. ఎస్పెషల్లీ కరోనా తర్వాత స్టార్ట్ అయింది ఇట్లా వీడియో అడ్వైజ్ ఇవ్వడము. అట్లా రాలేకపోతే వీడియో అడ్వైజ్ తీసుకోవచ్చు. మేడం, కొంతమంది ఈ టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి డేట్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అవును, చాలా అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? అది కామన్గా అది ప్రొజెస్ట్రాన్ విత్డ్రాయల్ బ్లీడింగ్ అంటారు. అది కెమికల్ క్యూరటాజ్ అంటారు. దాన్ని క్యూరేట్ చేస్తే ఎట్లా బ్లీడింగ్ అవుతుందో అట్లా ప్రొజెస్ట్రాన్ వాడిన వాళ్ళకి అవుతుంది, ఎక్కువనే అవుతుంది బ్లీడింగ్. అట్లా మరీ ఎక్కువ అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అది తక్కువ కావటానికి టాబ్లెట్స్ ఇస్తాము. మరి ఎక్కువ ఈ బ్లీడింగ్ ఎనీమిక్ అయిపోతే కష్టం కదా. అందుకని ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, వాళ్ళు తీసుకోకూడదు మెడిసిన్స్. మేడం, చాలా మందిలో కొన్ని ఫుడ్ వల్ల కూడా మనకి అంటే విపరీతంగా స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది డేట్ టైంలో కానీ. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు ఆ టైం, ఆ 3 days వచ్చేటప్పటికి? ఫుడ్ మామూలు ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక పెయిన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యే ఇవి ఫుడ్ తీసుకోకూడదు. సాల్ట్ కూడా ఎక్కువ తీసుకోకూడదు ఆ టైంలో, ఎందుకంటే ఆ టైంలో కొంచెం వాటర్ రిటెన్షన్ అంతా ఉంటుంది హార్మోన్స్ వలన. సాల్ట్ ఎక్కువనే తీసుకోకూడదు. మిగతా ఫుడ్ వాళ్ళకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. అట్లా ఏమి ఇది తీసుకోకూడదు, అది తీసుకోవడం లేదు. పెయిన్ ఉన్నప్పుడు మటుకు కొంచెం ఎక్కువ అరగనివి తీసుకోకుండా ఉంటే బెటర్. తర్వాత మరీ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడచ్చు, తప్పలేదు. ట్యాబ్లెట్స్ డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని యాంటీస్పాస్మోడిక్ ట్యాబ్లెట్స్ ఇస్తాం మేము, అది వాడచ్చు. ఇంకా మరి కొంతమంది చాలా ఎక్కువ ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి హార్మోన్స్ కూడా పెడతాం మేము. అవసరం పడుతుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే పిల్లలు ఎస్పెషల్లీ కొంతమంది పిల్లలకి చాలా ఎక్కువ ఉంటుంది పెయిన్. అట్లాంటి వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో వాటిలో చేయలేకపోయిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తాం మేము. అట్లా అని ప్రతిసారి కాదు,
మరీ సివియర్గా ఉన్నప్పుడు టాబ్లెట్స్ కానీ ఇట్లా హార్మోన్స్ కానీ ఇవ్వవలసి వస్తుంది వాళ్ళకి. మేడం అసలు ఇంత సివియర్ పెయిన్ రావడానికి కారణం ఏంటి? సివియర్ పెయిన్ రావడానికి కొంతమందికి ఆ పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ ఉంటుంది, కొంచెం పెయిన్ ఉన్నా కూడా ఇది ఎక్కువ అవుతుంది. అదే కాకుండా కొన్ని పెథలాజికల్ కాసెస్ ఉండొచ్చు. ఒకటి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. యూజువల్లీ ఇనిషియల్లీ ఎవరు చేయించుకోరు కదా స్కాన్, అది యూజువల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో చేయించుకుంటారు. అట్లా కాకుండా కొంతమందికి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఉండొచ్చు ఆ ఏజ్ లో కూడా. సో అట్లా ఉన్న వాళ్ళకి పెయిన్ రావచ్చు. లేకపోతే ఎడినోమయోసిస్ అంటారు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇవి హార్మోనల్ ప్రాబ్లమ్స్. ఇవే అదేంటంటే మామూలుగా మెన్స్ట్రుయేటింగ్ టైంలో ఎండోమెట్రియం పొర ఉబ్బుతుంది, అది ఉబ్బిందంతా మెన్స్ట్రల్ టైంలో బయటకు వచ్చేస్తుంది. ఆ మెన్స్ట్రల్ ఎండోమెట్రియం ఉంటుంది కదా, ఎండోమెట్రియం ఏమవుతుంది, యూట్రస్ వాల్లోకి వెళ్తుంది. వాల్లోకి వెళ్ళినప్పుడు ఆ పీరియడ్స్ వచ్చేటప్పుడు అది కూడా కంట్రాక్ట్ అవుతుంది. కంట్రాక్ట్ అయినప్పుడు ఆ లోపలంతా బ్లడ్ ఫామ్ అవుతుంది యూట్రస్ వాల్లో. మామూలుగా ఏంటంటే యూట్రస్ క్యావిటీలోనే ఉంటుంది ఎండోమెట్రియం అనేది, బ్లడ్ కూడా అక్కడి నుంచే వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమందిలో ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళలో ఓవరీస్లో ఉండొచ్చు, తర్వాత ఈ యూట్రస్ వాల్లో ఉండొచ్చు. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పీరియడ్స్ అప్పుడు అది కూడా కాంటాక్ట్ అయ్యేసరికి సివియర్ పెయిన్ వస్తుంది. అది కంజెస్టివ్ డిస్మెనోరియా అంటారు. అది మామూలుగా స్పాస్మోడిక్ డిస్మెనోరియా అయితే కామన్, దానికి వల్ల ఏం ప్రాబ్లం ఉండేది. ఇది పెథలాజికల్ ప్రాబ్లం అనమాట, ఇట్లా ఉన్న వాళ్ళకి రావచ్చు. మేడం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము మిమ్మల్ని సంప్రదించాలని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. ఇక్కడ రావాలంటే ఎలా? ఇది హబ్షిగూడలో ఉందమ్మా. ఇది హాస్పిటల్, సిరీస్ హాస్పిటల్, స్ట్రీట్ నెంబర్ 8, కెప్టెన్ వీరారెడ్డి స్ట్రీట్ అంటారు దీన్ని. ఇక్కడికి వస్తే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది, ఈజీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.